సో డీజీగా పనిచేసినప్పుడు సునీల్ కుమార్ గారు అవి తారుమారు అవ్వకుండా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అదే విధంగా ఉండే విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. ఆయన చేసిన నేరం అది. కన్నెగంటి ప్రదీప్ అనేటటువంటి వ్యక్తికి ఈ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ కన్నెగంటి ప్రదీప్ సపోజ్ విజయవాడకు చెందిన వ్యక్తి అయి ఉంటాడు. అతనికి ఉన్న హోదా ఏందయ్య అంటే అతను కమ్మ. ఈ అడయన్స్ కంపెనీ వాడు ఈ కన్నెగంటి ప్రతాప్కి ఇక డబ్బులు ఇవ్వకపోయేసరికి గవర్నమెంట్ మారిందా అతనేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నీ తినాలి నా తినాలి అన్నట్టు నువ్వు కమ్మ నేను కమ్మని ముక్కులు రాసుకొని అయ్యా సునీల్ కుమార్ గారు నా 75 లక్షల రూపాయలు. సో మిత్రులారా, నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, సిఐడి డీజీగా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్లో అత్యున్నత పదవులు చేయడం జరిగింది. ఆయన ఫైర్ డీజీపీగా కావచ్చు, సిఐడిగా కావచ్చు, హెడ్ ఆఫ్ సెక్షన్గా చేశారు. సో డీజీగా పనిచేసినప్పుడు సునీల్ కుమార్ గారు సిఐడిలో పనిచేసినప్పుడు ఆయన 161 సిఆర్పిసి నోటీసులు, అంటే ముద్దాయిల దగ్గర సాక్ష్యం సేకరించడం అయితేనేమి, ముద్దాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం అయితేనేమి, వీటిలో ఒక్కసారి ముద్దాయి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు ఏ స్థాయిలో జరగకుండా, అంటే డీజీపీ స్థాయిలో కావచ్చు, కానిస్టేబుల్ స్థాయిలో కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఎక్కడా కూడా అవి తారుమారు అవ్వకుండా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అదే విధంగా ఉండే విధంగా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని హ్యాష్ వాల్యూ, మెటా వాల్యూ అంటారు. ఆ సాఫ్ట్వేర్ని ఆయన డెవలప్ చేశారు. ఆయన చేసిన నేరం అది. ఏం చేశారు? సాఫ్ట్వేర్ ఒకదాన్ని డెవలప్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అడయన్స్ కంపెనీ అని గుజరాత్ కంపెనీ ఒకటి ఉంది. టెండర్స్ పిలుస్తారు. అది కూడా సిఐడి డిపార్ట్మెంట్లో ఆయన సిఐడికి హెడ్ ఆఫ్ సెక్షన్ అయితే కావచ్చు, ఆయన చెప్పిందే వేదము కాదు, ఆయన మాటే ఫైనల్ కాదు. ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో కింది స్థాయి ఉద్యోగులందరూ ఇంజనీర్స్ ఉంటారు, అదే సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ఉంటారు, ఆ సాఫ్ట్వేర్ అకౌంట్ ఆఫీసర్, అకౌంటెంట్ ఉంటారు, అకౌంట్స్ ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ పిలిస్తే ఈ యొక్క హ్యాష్ వాల్యూ, మెటా వాల్యూ చేసుకోవడానికి టెండర్స్ చేయడానికి గుజరాత్ కంపెనీ నుంచి అడయన్స్ కంపెనీ వచ్చింది. వాళ్ళు టెండర్స్ వేశారు. టెండర్స్ వేసి ఆ టెండర్ని దక్కించుకున్నారు. ఆ టెండర్ని దక్కించుకున్నప్పుడు టెండర్స్ అయిపోయిన తర్వాత అడయన్స్ కంపెనీకి సిఐ డిపార్ట్మెంట్కి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. ఇదిగో ఇంతకు నేను టెండర్స్ వేసాను, ఇంతకు నువ్వు యాక్సెప్ట్ చేసావు, కాబట్టి నువ్వు పనిచేసే కొద్దీ ఈ విధంగా మేము పేమెంట్లు ఇస్తాము, ఈ పేమెంట్లు మా దగ్గర డబ్బులు అవకాశం అందుబాటులో ఉన్నప్పుడు ఇస్తాము, అప్పటికి మీరు అడగకూడదని గవర్నమెంట్ కొన్ని కండిషన్లు పెట్టి ఒక అగ్రిమెంట్ జరుగుద్ది. ఈ వైపు సిఐ డిపార్ట్మెంట్, ఈ వైపు అడయన్స్ కంపెనీ వాళ్ళు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ బుక్లెట్ కూడా ఉంటుంది. ఏది ఫేక్గా నోటి మాటలతో జస్ట్ సీడీల మీద ఉండదు. ప్రతి ఒక్కటి పేపర్ మీద ఉంటుంది, ప్రతి ఒక్కటి సాఫ్ట్ కాపీ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అడయన్స్ కంపెనీకి వాళ్ళు ఒప్పచెప్పడం జరిగింది. ఈ అడయన్స్ కంపెనీకి ఒప్పచెప్పిన తర్వాత వాళ్ళు సబ్ లీజ్కి ఇస్తారు, మళ్ళీ సబ్ కాంట్రాక్ట్కి ఇస్తారు. వాళ్ళు గుజరాత్ వాడు భారతదేశం మొత్తం టెండర్స్ వేస్తాడు. సో ప్రతి చోట వాడు పని చేయకుండా ఏం చేస్తారంటే సబ్ కాంట్రాక్ట్కి ఇస్తాడు. ఈ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే కన్నెగంటి ప్రదీప్ అనేటటువంటి వ్యక్తికి ఈ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ కన్నెగంటి ప్రదీప్ సపోజ్ విజయవాడకు చెందిన వ్యక్తి అయి ఉంటాడు. అతనుకున్న హోదా ఏందయ్య అంటే అతను కమ్మ. అతను కన్నెగంటి ప్రదీప్కి ఈ టెండర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. వాళ్ళు హ్యాష్ వాల్యూ, మెటా వాల్యూ వర్క్ అయిపోయింది. పేమెంట్ సిఐడి వాళ్ళు ఇచ్చేశారు. పేమెంట్ ఎవరికి ఇస్తారు? అగ్రిమెంట్ ఎవరికైతే అవుతారో వాళ్ళకి మాత్రమే పేమెంట్ ఇస్తారు. అడయం కంపెనీకి పేమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేశారు, సిఎఫ్ఎంఎస్కి పంపించారు. పేమెంట్ అడయన్స్ కంపెనీ అకౌంట్ పడిపోయింది. సిఐడికి అడయన్స్కి మాత్రమే సంబంధం. ఈ సబ్ కాంట్రాక్టర్ అనేవాడు ఎవడో అసలు తెలియాల్సిన పని కూడా లేదు. కానీ పనిచేసేది అతనే కాబట్టి అతను ఆఫీస్కి వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. డిఐజీ తోటి, సిఐడి హెడ్ ఆఫ్ సెక్షన్ సునీల్ కుమార్ గారితో కూడా మాట్లాడచ్చు. సార్ పేమెంట్లు చూడండి సార్, మీరు పేమెంట్ ఇస్తేనే వాళ్ళు నాకు ఇస్తారు, పని అయిపోవచ్చింది సార్, మీరు పేమెంట్ ఇవ్వండి అని సునీల్ కుమార్ గారిని అడిగి ఉండొచ్చు. ఆఫీస్లో ఉండే సిఐలు, ఎస్ఐలు వాళ్ళందరితో కూడా పరిచయాలు ఏర్పడి ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ చేస్తుంది ఇతను కాబట్టి అడయన్స్ కంపెనీ తరఫున ఇతను ఒక ఏజెంట్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వీళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్తారు. వీళ్ళు అడిగినప్పుడు బిల్లులు చేసి అడయన్స్ కంపెనీకి వేస్తారు. ఈ అడయన్స్ కంపెనీ వాడు ఈ కన్నెగంటి ప్రతాప్కి ఇక డబ్బులు ఇవ్వకపోయేసరికి గవర్నమెంట్ మారిందా అతనేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నీ తినాలి నా తినాలి అన్నట్టు నువ్వు కమ్మ నేను కమ్మని ముక్కులు రాసుకొని అయ్యా సునీల్ కుమార్ గారు నా 75 లక్షల రూపాయలు కొట్టేశాడయ్యా, నా డబ్బులు నాకు ఇవ్వకుండా నాకు కాస్త ఇప్పించవయ్యా
అని చెప్పేసి ఈ కన్నెగంటి ప్రదీప్ అనే క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు. ఇక దున్నపోతే ఈయనంటే దోణ కట్టేయమంటాం. ఇక చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అన్నాడు సునీల్ కుమార్ గారి మీద ఏమి వస్తాయా, ఏమేమి కంప్లైంట్లు వస్తాయా, అతను ఏ విధంగా ఇబ్బంది పెడదామా, ఏ విధంగా వేధిద్దామా అని చూస్తున్న తరుణంలో కన్నెగంటి ప్రదీప్ పోవడము, ఈ ప్రదీప్ రాసి కాగితం రాసి అంటము. వెంటనే మళ్ళీ సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు కన్నెగంటి ప్రసాద్ 75 లక్షల రూపాయలు ఎగ్గొట్టావు. అంతేకాకుండా నీ అనుచరులైనటువంటి సిఐలు ఇద్దరు అతన్ని పిలిచి, ఎవరిని కన్నెగంటి ప్రసాద్ని పిలిచి రూమ్లో కూర్చొని భయంకరంగా కొట్టారు. ఇంకా ఏరే పనేం లేదండి సిఐడి వాళ్ళకి. సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన లోపల పిలిచి కూర్చోబెట్టి కొట్టమేనా? ఎందుకు కొట్టాలి? ఎందుకు కొడతాడు అసలు? సరే కొట్టాడు, అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. అతను జరిగి దాదాపు 1 year 2 సంవత్సరాలు అవుతుంటే అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. సిఐడి నుంచి ఆయన ఫైర్ డీజీపీ అయ్యాడు, ఫైర్ డీజీపీ నుంచి ఇప్పుడు గాలిలో ఉన్నాడు పోస్టింగ్ లేకుండా. ఫైర్ డీజీపీగా ఉన్నంత కాలంలో ఏ రోజైనా పోయి పోలీస్ స్టేషన్లో ఈ కన్నెగంటి ప్రదీప్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నిజంగా కనుక జరిగినాయి కనుక అయితే గతంలో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కంప్లైంట్లు తీసుకున్నాయి. వాళ్ళేం నిరంకుశంగా పోలీస్ స్టేషన్లో ఏం పని చేయకుండా కాళ్ళు పైకి ఎత్తి ఏం కూర్చోలేదండి. ఎక్కడైనా అన్ని పనులు జరిగినాయి. కాకపోతే ఆ గవర్నమెంట్లోనూ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఈ గవర్నమెంట్లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ మీద దాడులు జరుగుతాయి. అందులో భాగంగా పివి సునీల్ కుమార్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ గారి గవర్నమెంట్లో సాధారణ పౌరులను చంపితే ఇక్కడ మేము ఐఏఎస్ ఐపీఎస్లను టార్గెట్ చేసుకున్నాము, మీరుంటాను లేదా క్యాడర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని పివి సునీల్ కుమార్ గారి మీద డిసైడ్ చేసుకుని ఈ కన్నెగంటి ప్రదీప్ అనేటువంటి వ్యక్తికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు 75 లక్షలు 1,20,000 మాత్రమే ఇచ్చాడు, నాకు మిగతా డబ్బులు రావాలి అని చెప్పేసి అతను కంప్లైంట్ చేయటం. ఆ కంప్లైంట్ ఇంకోటి ఈయన మీద ఫైల్ చేసి ఇదొక నాకు వివరణ ఇయ్యి, నువ్వు 75 లక్షలు మా కన్నెగంటి ప్రదీప్కి ఇవ్వాలంట, పైగా మీ సీఎల్ ఇద్దరు కొట్టారంట. కొట్టిన సీఎల్ని అనుకోలేదు అసలు, ఎందుకంటే వాళ్ళ సంబంధం వాళ్ళ ఎస్సీలు కాదు. సో నీ సీఎల్ కొట్టారు కాబట్టి నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి మళ్ళీ పివి సునీల్ గారి మీద ఇంకొక అభియోగాన్ని, రెండో అభియోగాన్ని మోపారు. చూడండి మిత్రులారా, పివి సునీల్ కుమార్ మాల, కన్నెగంటి ప్రదీప్ కమ్మ. అసలు ప్రదీప్ ఎవరో తెలియదు. అడయం కంపెనీ అనేటువంటిది గుజరాత్ కంపెనీ, దానికి సిఐడి డిపార్ట్మెంట్కి అగ్రిమెంట్ అయ్యింది, పనిచేశాడు, పేమెంట్ ఇచ్చాడు. పేమెంట్ ఇవ్వకపోతే అడయం కంపెనీ నుంచి కనుక పేమెంట్ రాకపోతే కన్నెగంటి ప్రదీప్ అనే వ్యక్తి అడయం కంపెనీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. దాని ద్వారా అతను డబ్బు లేదంటే కోర్టుకు వెళ్ళాలి, అడయం కంపెనీ మీద కోర్టుకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి. డిపార్ట్మెంట్ కనుక పేమెంట్ ఇవ్వకుండా కనుక పెండింగ్ కనుక పెట్టుంటే అడయం కంపెనీ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఈ అడయం కంపెనీ కోర్టుకు వెళ్ళాలి, వాళ్ళు పేమెంట్ కోసం ఫైట్ చేయాలి. కానీ ఈ మధ్యలో ఉండే సబ్ కాంట్రాక్టర్కి ఎటువంటి సంబంధం ఉండదు. అసలు పివి సునీల్ కుమార్ని ఈ కన్నెగంటి ప్రదీప్ అనేవాడు చూసి కూడా ఉండకపోవచ్చు. ఈ కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసి ఉండొచ్చు. ఒక స్టేట్ లెవెల్ ఆఫీసరు వచ్చినప్పుడు పోయేటప్పుడు బజార్లో చాలామంది రోడ్డు మీద అక్కడ నిలబడి ఉంటారు ఆఫీసరు, వాళ్ళంతా నన్ను పలకరిస్తా పోడు. వాళ్ళేదో వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పనిలో వాళ్ళు వస్తారు. పైగా సునీల్ కుమార్ గారిని చేసేది ఏంటంటే తను కొంచెం రిజర్వ్గా కనిపిస్తారు. తన పని ఏంటో కారు దిగాడా, లోపలికి వెళ్ళాడా, లోపలికి వెళ్ళి ఎవరైనా పిలిపించుకొని మాట్లాడతారు. కానీ దారి పొడుగుతో అందరితో మాట్లాడేటటువంటి మనస్తత్వం ఆయనకి లేకపోతే అది మైనస్ కావచ్చు. ఆయన రిజర్వ్గా ఉంటే ఆయన చేసిన నేరం. ఈ కన్నెగంటి ప్రదీప్ అని ఉన్నప్పుడు పలకరించకపోవడం ఆయన చేసిన నేరం. ఎదురు చూడలో ఏం ప్రసాద్ నమస్కారం పెట్టకపోవడం ఆయన చేసిన నేరం. ఈ ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ కమ్మోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కోపం వచ్చింది. నన్ను నాకు నమస్కారం పెట్టలేదు, నన్ను పలకరియలేదు కాబట్టి ఏ విధంగా బదనాం చేద్దామని నాకు అడయం కంపెనీ వాడు డబ్బులు ఇవ్వాలి, దానికి సునీల్ కుమారే కారణము, ఎగ్గొట్టని సునీల్ కుమారే కారణము కాబట్టి ఈ సునీల్ కుమార్ని తీసుకెళ్ళి లోపలేయండి, ఈయనకు పోస్టింగ్ ఇవ్వకండి, ఈయన శిక్షించండి అని చెప్పేసి ఇతను కంప్లైంట్ ఇవ్వటము, చంద్రబాబు నాయుడు తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళీ ఇంకో షోకాజ్ నోటీస్ తయారు చేయటము, ఇవి చేసుకొని రావటము. ఆలోచించండి మిత్రులారా, ఇక్కడ సునీల్ కుమార్ గారి తప్పు ఎక్కడైనా ఉందా? కనీసం ఆయన ప్రమేయం ఎక్కడైనా ఉందా? కన్నెగంటి ప్రదీప్ అనేవాడికి సునీల్ కుమార్ గారికి మధ్యలో ఎక్కడైనా అసలు వాళ్ళిద్దరికి డైరెక్ట్గా టచ్ అయ్యే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు అనేటటువంటిది చిన్న పిల్లవాడికి కూడా అర్థమైంది. హై స్కూల్లో చదివే విద్యార్థికి కూడా ఈ విషయం అర్థమైంది. మరి ఒక విజనరీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద విజనరీ, సంపద సృష్టికర్త, డాక్యుమెంటర్, హైదరాబాద్ని డెవలప్ చేశాడు, అమరావతిని డెవలప్ చేయడానికి వచ్చాడు, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని గోషెపిగేసి దావోస్కి ఎక్కడికి తిరుగుతున్నాడు కదా. ఆయనకి ఈ కన్నెగంటి ప్రదీప్కి సునీల్ కుమార్ గారికి సంబంధం లేదు అనే విషయం అర్థం కానివాడికి నువ్వు దావోస్ పోతే ఉపయోగం ఉంది, ఇంకో చోటకు పోతే ఏం పేగలవు? సునీల్ కుమార్ గారికి ఏం సంబంధం లేని విషయాల్లో ఎవడో పనికిమాలినోడు కంప్లైంట్ ఇస్తే కులం కంపుతోటి ఆయన మీద ఎంక్వైరీ పెట్టి ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా, నానా ఇబ్బందులు పెట్టి, అదేమంటే మాది వాళ్ళని రెచ్చగొట్టి సునీల్ కుమార్ మీద కొండి మీరు తగాదకు కొండి అని చెప్పేసి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీ గోసె పీకటం ఖాయం, నిన్నింటికి పంపడం ఖాయం. జై భీమ్ మిత్రులారా.